హాయ్ అండి. ఒకసారి ఈ విధంగా గోంగూర పచ్చడి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. వేడి వేడి అన్నంలో ఏసుకొని తింటుంటే సూపర్ టేస్ట్ ఉంటది. ఒక 5 గోంగూర కట్టలు తీసుకొని అవి మొత్తం ఆకులు తెంపాలి. ఇవన్నీ తెంపిన తర్వాతకి మంచిగా 2 సార్లు వాష్ చేసుకొని ఒక పొడి క్లాత్ ఏసుకొని ఒక గంట పాటు ఆరబెట్టుకోవాలి. అది ఆరిన తర్వాతకి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో జీలకర్ర, మెంతులేసి లైట్‌గా ఏంచుకోవాలి. ఏంచి పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఆయిల్ ఏసుకొని జీలకర్ర, ఎల్లిపాయలు, ఎండుమిర్చి ఏసుకోవాలి. అదేవిధంగా పచ్చిమిర్చి, కరివేపాకు ఏసుకొని అందులో కొంచెం సాల్ట్ ఏసి ఫ్రై చేసుకోవాలి. ఇదైతే మనం 1 మంత్ దాకైనా గానీ మంచిగా ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఉంటదండి. గాజు సీసాలు లాంటి వాటిలల్లో పెట్టుకుంటే. ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచిన ఎల్లిపాయలు, మనము ఇంతసేపు పౌడర్ చేసుకున్న మెంతులు, జీలకర్ర పౌడర్ కూడా ఎయ్యాలి. ఇది వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటది. కొంచెం పసుపు. ఇప్పుడు మిక్సీ చేసిన పౌడర్ కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. ఇప్పుడు మనం కడిగిన గోంగూర వాటర్ లేకుండా ఆరిన తర్వాతకి అందులో వేసుకోవాలి. ఇందులో వాటర్ యాడ్ చేయం కాబట్టి ఇది ఎన్ని రోజులైనా ఫ్రెష్గానే ఉంటుంది. నేనైతే ఇక్కడ తక్కువ క్వాంటిటీ తీసుకున్నా. ఒక 10 తీసుకొని ఈ విధంగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఒక నెల దాకా కూడా మంచిగా పాడవకుంటూ ఉంటుందండి. ఇప్పుడైతే సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాతకి అంత దగ్గర పడింది. అంతే అండి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. మన వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక 5 నిమిషాల తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో తీసుకోవాలి. ఇదైతే చాలా టేస్ట్ ఉంటుందండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చెప్పండి. థ్యాంక్ యూ.